హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి చాలా చక్కని చీరలు అయితే తీసుకొచ్చేసాను. వీటన్నిటిని కూడా నేను తీసుకున్నది ఫ్లిప్కార్ట్ నుంచి. ట్రస్టెడ్ సర్వీస్, అలాగే మంచి చీరలు తీసుకున్నాను. పార్టీ వేర్గా మీరు క్యాజువల్గా కట్టుకోవడానికి కూడా ఇందులో 2 లెనిన్ కాటన్స్, 3 పార్టీ వేర్ రిలేటెడ్గా తీసుకొచ్చానండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే కనుక ఇంకా నా రెడ్ కలర్ సారీ ఆల్రెడీ నిన్న నా వీడియో మిస్ చేయకుండా చూసుంటే కనుక మీకు దీన్ని చూడంగానే గుర్తుపట్టుంటారు. మై ఫేవరెట్ రెడ్ కలర్, చాలా రోజుల తర్వాత కట్టుకున్నాను అనమాట. కంప్లీట్ ఇది కాటన్ సిల్క్, చాలా చక్కగా ఉందండి. నాకైతే ఒకటే కలర్ కనిపించింది. ఒకవేళ కలర్స్ కనపడితే కూడా నేను డెఫినెట్గా యాడ్ చేస్తాను, బట్ కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఫ్లిప్కార్ట్ వీడియో కాబట్టి క్లారిటీగా నేను ఫ్లిప్కార్ట్ లింక్సే పెడతాను, కన్ఫ్యూజన్ లేకోకుండా. దీని తాలూకు డీటెయిల్స్ కావాలంటే కనుక కమెంట్ బాక్స్లో ఈ సారీ ఉన్న ఏదైతే లింక్స్ ఉంటుందో నేను దాన్ని మీకైతే కనుక పిన్ చేసి పెడతాను, దానిలోకి వెళ్ళి వెతకొచ్చు. ఈ జ్యువెలరీ కూడా మీషో, బుట్టలు మీషో, శారీ మీషో. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫ్లిప్కార్ట్ శారీస్ చూసేద్దాం ఇవాళ. శారీ అయితే చాలా బాగుందండి. సైడ్లో ఒక ఫోటో పెట్టేస్తాను చూడండి మీరు. శారీ అయితే కనుక ఎప్పుడైనా రెడ్ అందరికీ బాగుంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా రాబోయే శ్రావణ మాసానికి బాగుంటుందని తీసుకున్నాను. కాంబినేషన్ కాంట్రాస్ట్, మన దగ్గర ఉన్నటువంటి ఒక పాత బ్లౌజ్, కొత్త పాత మిక్స్ అనుకోండి. ఇది మరీ పాత కాదు, మరీ కొత్త కాదు, రన్నింగ్ ఇట్లనే ఏదో శారీ మీదకి వస్తే అట్లా కుట్టించుకున్న బ్లౌజ్. దీనికి రెండింటికి ఇట్లా కాంబినేషన్ని సెట్ చేశాను. యాక్చువల్గా నా దగ్గర గోల్డ్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉందండి, అది వేసుకుంటే కూడా బాగుంటుంది. కానీ అది కొంచెం హ్యాండ్స్ అనేది తను లూజ్ పెట్టి కుట్టారు టైలర్ మేడము, దానివల్ల కొంచెం హ్యాండ్స్ లూజ్ అనిపిస్తున్నాయి. సో అంత బాగాలేదు అనేసి ఇలా ఈ ఫ్యాన్సీ బ్లౌజ్తోనే నేను జస్ట్ పెట్టేశాను. కానీ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. లెనిన్ కాటన్ అండి. బార్డర్ అయితే చాలా బాగుంది. సారీస్ అన్నీ కూడా బాగుండబోతున్నాయి. ఈ చీరలు కూడా ముందు నేను కట్టుకుని చూపిస్తానండి. ఆల్రెడీ ఈ బ్లాక్ అయితే కట్టుకున్నాను నేను నిన్న. చాలామంది అయితే కనుక నచ్చింది, చాలామంది కూడా అడిగారు. కానీ అది అమెజాన్ కోసం కట్టుకున్నానని చెప్పి ఈ సారీ డీటెయిల్స్ ఇంకా మీకు నేను ఇవ్వలేదు. ఆ వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట, నేను రాబోయే మన ఫ్లిప్కార్ట్ వీడియోలో అయితే కనుక తప్పకుండా షేర్ చేస్తాను అనేసి. ఇక్కడ ఒక పెద్ద గ్రద్ద లాంటిది మనకి ఇక్కడ ఫ్రంట్ వర్క్ వస్తుంది, ఇది ఓపెన్ చేస్తాను. ఇట్లనే మళ్ళీ అయితే కనుక ఈ చీరలను కూడా కట్టుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అందుకోసం మనకి తెలిసిపోద్ది కదా అండి, మన కళ్ళకి మనకి ఏది సూట్ అవుతుందా లేదా, ఏ చీర నచ్చుతుందా లేదా అని మనందరికీ కూడా తెలుసు. కాబట్టి నచ్చితే అసలు మిస్ చేసుకోవద్దు. బార్డర్ కాంబినేషన్ బాగుంది, దీనికి వచ్చినటువంటి బార్డర్ కూడా చాలా బాగుంది, చాలా క్లాసీ లుక్ ఉంటుంది. బ్యూటిఫుల్ వైట్ పైన అయితే కనుక ఈ లెనిన్ కాటన్ నేను చూస్ చేసుకున్నాను. ఒక్క చీర కూడా ఇంతకు ముందు వచ్చినటువంటి వాటిలో ఈ మంత్లో ఏది రిపీట్ కాకుండా మీకు ముందు మన అప్డేట్స్ అనేది రాబోతున్నాయండి. తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. కలెక్షన్స్ని మీరు ఖచ్చితంగా నచ్చుతారు, మెచ్చుతారు. ఓకే, అది నా గ్యారంటీ. పేజ్ ఫాలో అయితే కనుక. ఇదైతే కనుక బార్డర్ అండి. పళ్ళు సైడ్ నుంచి అయితే కనుక ఇప్పుడు మనం శారీ అనేది చూడబోతున్నాము. శారీ కనుక వైట్ కలర్, మనం పెట్టికోట్ లంగా ఏదైనా చెప్పండి మీరు, అది వేసుకుని చక్కగా బ్లౌజ్ దీని కాంబినేషన్కి పర్ఫెక్ట్గా ఇచ్చి కట్టుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఎనీ కలర్ మీరు గ్రీన్ వేసుకోండి, పింక్ వేసుకోండి, ఈ లావెండర్లో ఈ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, ఏ దానికైనా కానీ చాలా అందంగా, చాలా చక్కగా, చాలా ముద్దుగా కనబడుతుంది ఈ చీర. అందులో ఎలాంటి డౌట్ లేదు. క్వాలిటీ అయితే వేరే లెవెల్ ఉందండి. ఈ రేట్కి అయితే మాత్రం నిజంగా పైసా వసూలు అన్నట్టే. క్వాలిటీ, ఈ డిజైన్ మీకు వాష్లో కూడా ఈ పోనటువంటి ప్రింటెడ్ థీమ్తో కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అనేది మనకి ఈ విధంగానే వస్తుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఫ్లిప్కార్ట్లో చాలా లేటెస్ట్గా అయితే కనుక బడ్జెట్ రేంజ్లో యాడ్ అయిపోయినటువంటి ఒక చక్కని లెనిన్ కాటన్ శారీ. బోత్ సైడ్ కూడా మనకి చాలా చక్కగా అయితే కనుక ఈ బార్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ సింగిల్ ఫ్లవర్స్ పైన అయితే కనుక డిజైన్ అయితే తీసుకున్నారు. ఇదైతే కనుక మనకు వచ్చేసి బ్లౌజ్. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ ఇలా మనకి ఒక లోటస్ లాంటి ప్యాటర్న్ హైలైట్ చేస్తూ ఇచ్చారండి. చీర అయితే చాలా చక్కగా ఉంది. డెఫినెట్గా మీకు నేను నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయొచ్చు. హైలీ రికమెండెడ్. నేను ముందు వీడియోలలో కూడా తప్పకుండా నేను మీకు ఇది కట్టుకుని చూపిస్తాను. ఓకే, సో ఈ లోపు కనుక మీకు నచ్చితే మీరు మిస్ చేసుకోవద్దు. ఓవరాల్గా లుక్ అండి, కట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ఇది. సో ఇదొక లైట్ వెయిట్ కాన్సెప్ట్, మంచి క్వాలిటీలో లెనిన్లో తీసుకొచ్చేసినటువంటి చీర. ఇంకొకటి కూడా లెనిన్ చూపించేసి నేను మీకు మిగిలిన పార్టీ వేర్ కంటిన్యూ చేసేస్తాను. ఇదైతే కనుక లెనిన్ కాటన్లోనే చక్కగా గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ వస్తూ ఈ విధంగా అయితే కనుక వచ్చింది. ఇది కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. యాక్చువల్గా ఈ కలర్ అంత తొందరగా ఎవరి దగ్గర ఉండే రెగ్యులర్ కలర్ అయితే కాదు. మంచి చీర. సో ఇదైతే కనుక బ్లౌజ్. శారీకి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ బర్డ్స్ వచ్చాయి కదా అండి శారీ మొత్తం అంతా కూడా, దాన్ని బట్టే మనకైతే కనుక ఈ బ్లౌజ్ అనేది వస్తుంది. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా కూడా ఈ విధంగా బర్డ్ ప్యాటర్న్ పైన వచ్చిందనమాట. ఈ బర్డ్స్ అంతా కూడా మనకి శారీ అంతా కంటిన్యూషన్ ఉంటాయి. బార్డర్ కూడా వచ్చేసింది ఇలాగే మొత్తం అంతా కూడా మనకి
హైలైట్ అవుతూ వచ్చింది. ఆ మిడిల్లో ఆరెంజ్ ఏదైతే వచ్చిందో దాన్ని హైలైట్ చేస్తూ మనకి చక్కగా అయితే కనుక బ్లౌజ్ అనేది ఇచ్చారండి. ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ ఎంతో చక్కగా అయితే కనుక దీన్ని కట్టేసుకోవచ్చు. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా మనకి డబల్ బర్డ్స్ అయితే కనుక వస్తూ ఈ విధంగా వచ్చిందనమాట. సో చీర అయితే కట్టుకున్నప్పుడు చాలా బాగా కనపడుతుంది. సో ఓవరాల్గా ఇదైతే కనుక మనకి సింపుల్ ఎలిగెంట్ లుక్ అండ్ డిఫరెంట్ కలర్ పైన అయితే కనుక వచ్చినటువంటి మరొక క్లాసీ లెనిన్ శారీ అనమాట. సో లెనిన్ కాటన్స్ చాలా కంఫర్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి లుక్ వైజ్గా కూడా. మెయింటెనెన్స్ అడగవు, కట్టుకున్నప్పుడు ఒక మంచి నిండునైతే ఇస్తాయి కాబట్టి అందరూ ఇష్టపడతారు. నా ఫేవరెట్ కూడా లెనిన్ కాటన్స్. బడ్జెట్లో బోల్డ్ అని వస్తాయండి అండ్ కట్టుకున్నప్పుడుగా కూడా లుక్ వైజ్గా బాగుంటాయి. నెక్స్ట్ పార్టీవేర్ శారీ, రీసెంట్గా నేను కట్టుకున్నప్పుడు కూడా చాలామంది అయితే కనుక అడిగిన శారీ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ లేస్ బార్డర్ ఓన్లీ బ్లౌజ్కి అలాగే పళ్ళు దగ్గర మాత్రమే హైలైట్ అయిందండి. ఇది శారీ అంతా రాలేదు. ఇట్లాంటి లేస్ బార్డర్స్ మనకి యాప్లలో దొరుకుతాయి. ఒకవేళ మీరు కనుక కొనుక్కున్నారనుకోండి శారీ అంతా కూడా బార్డర్ లాగా వేసుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ ప్రాపర్ లెంత్తో అయితే కనుక వచ్చినటువంటి చక్కని స్పేస్ సిల్క్ ప్లెయిన్ అండి ఇదంతా కూడా. దీనిలో ఇదైతే కనుక మనకి బ్లౌజ్కి వచ్చినటువంటి బార్డర్ అండి. సో ఒకవేళ మీరు కనుక శారీ కంటిన్యూషన్ చక్కగా ఇలాంటి లేస్ వాటితో కూడా మీరు డిజైన్ చేసుకుంటామంటే కూడా చక్కగా చేసేసుకోవచ్చు. సో శారీ అయితే కనుక ప్రీమియం క్వాలిటీలో డిఫరెంట్ కలర్స్తో అయితే కనుక వచ్చింది. బ్లాక్ ఇష్టపడే వాళ్ళు కూడా హ్యాపీగా తీసేసుకోండి, యూనిక్గా ఉంది. మీరు ఒకవేళ ఎవరు క్రియేటివిటీ టచ్ ఇవ్వాలన్నా కానీ ఇవ్వచ్చు. ఇదైతే కనుక శారీకి మనకి పళ్ళు దగ్గర వచ్చినటువంటి వర్క్ బ్రోచ్ లాగా ఈ విధంగా అయితే కనుక వచ్చిందనమాట. శారీ చాలా బాగుందండి. నేను మొన్న కట్టుకున్నాను కదా, నా దగ్గర ఉన్నటువంటి ఒక బ్లాక్ బ్లౌజ్తోని అండ్ రన్నింగ్లోనే మీకు బ్లౌజ్ వచ్చేసింది. సేమ్ కుట్టించుకున్నారంటే కనుక శారీ చాలా బాగా కనపడుతుందండి. ఇది ఇట్లా వస్తుందన్నమాట మనకి. సో వేసుకున్నప్పుడు ఒకలాంటి నిండుదనం వచ్చింది. ఇప్పుడు ఇలాంటి అంతా కూడా ట్రెండ్ అండ్ వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తూనే ఉండుంటారు. సో అవి కుట్టించుకోవాలంటే మనకి చాలా చాలా అమౌంట్ అవుతుందండి. ఇదైతే కనుక 1000 బిలోలోనే వచ్చేస్తున్నాయి. డిఫరెంట్ కలర్స్లో వస్తున్నాయి, పెద్ద పెద్ద చీరలు వస్తున్నాయి, క్వాలిటీ బాగుంది, ప్రజెంట్ ట్రెండింగ్. ఇంకా మీరు క్రియేటివిటీ ఇవ్వాలంటే లేస్ బార్డర్ లాంటివి, మిర్రర్ వర్క్ లాంటివి ఇచ్చారంటే కనుక లేస్ బార్డర్ స్టిచ్ చేయించి ఇంకా వేరే లెవెల్ అయిపోద్ది, చీర గ్రాండ్గా అయిపోద్దండి. సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసేసుకోండి. నాకైతే నచ్చింది. ఇదే ఆ రోజు నేను కట్టుకున్న చీర. అప్పుడు అందరూ అడిగారు కదా అండి, నేను చెప్పాను మీకు అప్కమింగ్లో డెఫినెట్గా చూపించేస్తాను అని. ఇది అనమాట. నెక్స్ట్ స్పేస్ సిల్క్లోనే మరొక శారీ అండి. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. వర్క్ రిలేటెడ్గా అయితే కనుక తీసుకున్నటువంటి చీర. ఇది కూడా అయితే కనుక కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే తప్పకుండా ఇది ట్రై చేయండి. సో ఇదేంటి కాన్సెప్ట్ అంటే కనుక 2 కలర్ కాంబినేషన్ పైన మనకి ఇలా అయితే కనుక శారీ వస్తుంది. ఇది బ్లౌజ్కి వచ్చినటువంటి లేస్ బార్డర్. శారీ కంటిన్యూషన్ అయితే కనుక మనకి ఇలా వస్తుందన్నమాట. ఇదేంటంటేనండి హాఫ్ అండ్ హాఫ్ లాగా, అంటే 2 డిఫరెంట్ కలర్ ఫ్యాబ్రిక్స్ని తీసుకుని స్టిచ్ చేసి దీన్ని ఒక లంగావోణి చీరలాగా ఇట్లా క్రియేట్ చేశారనమాట మనకి. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. ఇక్కడ వరకు అయితే కనుక కట్ చెంగు బ్లౌజ్ అంతా వచ్చేసాయి కదా, ఇక్కడ నుంచి అయితే కనుక కుచ్చుళ్ళ నుంచి మనకి పళ్ళు అయితే కనుక కంటిన్యూ, అంటే సైడ్లో పిక్ పెడతాం మీకు నేను, హాఫ్ లాగా వస్తుందన్నమాట. లంగావోణి చీర అండి ఇది, ఒక మాటలో చెప్పాలంటే. ఇదైతే కనుక పళ్ళు అనేది వచ్చింది. సో ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది కూడా కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉందండి. మీకు 2 కలర్స్ మిక్స్ అయిన వీటికి ఇంకా లేస్ బార్డర్ లాంటివి అలా వేసుకున్నా కానీ ఇంకా చాలా బాగా కనపడుతుంది. ఈ కలర్ కాంబినేషన్వే ఈ శారీలో మనకి పళ్ళు దగ్గర అయితే కనుక ఇట్లా మనకి అక్కడక్కడ కూడా డిజైన్ చేసి ఇచ్చారు. క్వాలిటీ, కలర్ కాంబినేషన్, షైన్ అంతా కూడా బాగా అనిపిస్తుంది. ఒకవేళ ఇలాగ ట్రై చేయాలనుకుంటే కనుక మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఎగ్జాక్ట్ కట్టుకుంటే పిక్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు సైడ్లో పెట్టేస్తాను. ఎందుకంటే అది నేను ఇట్లా వేసుకొని చూపించినా కానీ హాఫ్ అండ్ హాఫే ఉంది తప్ప అది మీకు అంత అర్థం కాదు. కాబట్టి సైడ్లో పిక్ త్రూ మీకు ఈజీగా అర్థమైపోతుంది. నచ్చితే ఇది ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ లంగావోణి శారీ అండి. ఇలాంటివి ఇంతకుముందు అయితే కనుక 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇచ్చి ప్లెయిన్ రెడ్ జార్జెట్ అండ్ బాందినీస్ ఇచ్చి నేను చేయించుకునే రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మనకి చాలా ఖర్చు పెట్టి అది కూడా. సో ఫ్యాబ్రిక్స్ దొరికే షాప్ దగ్గర టైలర్స్ ఉంటారు కదా అండి, నాకు చాలా బడ్జెట్ అయ్యేది. మళ్ళీ బ్లౌజ్ అవన్నీ తీసుకుని చేయించినప్పుడు అదొకప్పుడు ఫుల్ ట్రెండ్ ఉంటుండే, ఐ థింక్ ఒక 10 years బ్యాక్ ఈజీగా. బట్ ఇప్పుడు మళ్ళీ కూడా మనకి ఇలా రెడీ టు వేర్ దొరుకుతుంది అంటే అసలు బడ్జెట్ రేంజ్ అనమాట. చెప్పాలంటే ఫ్యాబ్రిక్ కాస్ట్ కన్నా కానీ రెడీ టు వేర్లో బ్లౌజ్ పీస్ అండ్ ఆల్ వచ్చేస్తున్నాయి అండ్ డిఫరెంట్గా ఉంటాయి. ట్రై చేయొచ్చు అండి మీరు. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక పార్టీ వేర్ క్యాటలాగ్ తీసుకున్నాను. కొంచెం మీకు కాక్టైల్ పార్టీస్, నైట్ పార్టీస్ అట్లాంటి వాటికి జార్జెట్ మెటీరియల్ పైన ఇది 2 షేడ్స్తో అయితే కనుక వచ్చినటువంటి ఒక డిఫరెంట్ డిజైన్. ఇట్లాంటివి కూడా పార్టీ వేర్ కూడా అందరూ ఇష్టపడతారని తెప్పించాను. ఇదైతే కనుక శారీకి వచ్చేసి పళ్ళు అండి. హెవీ వర్క్ అండ్ బడ్జెట్ రేంజ్, ప్రైస్ డ్రాప్ అయినటువంటి శారీస్ అండ్ చాలా బాగుంటాయి. కొంచెం డిఫరెంట్గా కిటీ పార్టీస్ అండ్ లైక్ కొంచెం పార్టీస్, నైట్ టైం వాటికి అన్నిటికీ కూడా ఇట్లాంటివి బాగుంటాయని
నేను తీసుకున్నాను. సో ఇదైతే కనుక ఓవరాల్గా శారీ అండి. ఇది బ్లాక్ సీక్వెన్స్ అండ్ గోల్డ్ సీక్వెన్స్ ప్యాటర్న్తో అయితే కనుక ఇలా డిఫరెంట్గా యూనిక్గా అయితే కనుక చేసి దీన్ని డిజైన్ చేశారు. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా జార్జెట్ అండ్ లైట్ వెయిటే ఉందండి. ఇంత సీక్వెన్స్ వర్క్ వచ్చినా కానీ మనకు అసలు వెయిట్ లేదు, కాబట్టి మనం హ్యాపీగా అయితే కనుక కట్టుకోవచ్చు. మీరు ఏదైనా సాటిన్ ఫ్యాబ్రిక్లో యూజ్ చేసినటువంటి బ్లౌజెస్ అయితే ఇంకా బాగుంటాయి. షైన్ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. సో ఇదంతా కూడా శారీ కంప్లీట్ వర్క్ వచ్చింది. యాక్చువల్గా మీకు సగం వచ్చి సగం ప్లెయిన్ వచ్చి అట్లా రాకోకుండా చక్కగా వచ్చింది. ఇది కట్ చెంగు. దీనికైతే కనుక రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. ఇంత కాస్ట్లీ హెవీ రిచ్ లుక్ శారీకి ఈ బ్లౌజ్ అయితే అస్సలు సూట్ కాదు. ఇది తీసి మీరు పక్కన పడేసేయండి చక్కగా. అసలు పనికి కూడా రాదు. నా లెక్కలో అయితే పెట్టుబడులకు కూడా పనికిరాదు, ఎవరికి ఇవ్వడానికి పనికిరాదు, మనకి పనికిరాదు, పారేయడమేనండి. నన్ను అడిగితే నేనైతే పాడేస్తా. నా టేస్ట్ నచ్చే వాళ్ళకైతే ఇది పడేయటమే. సో సాటిన్ బ్లౌజ్ బాగుంటుంది. ఇంకేదైనా ఫ్యాబ్రిక్స్తో ఇట్లా మనం ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళి ఏదైనా చూసి తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం డిజైనర్ స్టైల్ శారీ కదా, కొంచెం డిజైనర్ స్టైల్లోనే ఉండాలి ఆ బ్లౌజ్. ఇలాంటివి నచ్చవు, కాకపోతే ఇచ్చారు కాబట్టి మనం చూపించామన్నమాట. కానీ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి. మంచిగా వచ్చింది అండ్ నాకైతే నచ్చింది చీర. కలర్స్ వస్తున్నాయి ఇందులో, బట్ ఈ కలర్ ఎప్పుడైనా బాగుంటుంది కదా. రాయల్ అండ్ ఎంతమందిలో ఉన్న ట్రెండింగ్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇది తెప్పించాను. కలర్స్ ఒకవేళ ఉంటే నేను కొన్ని యాడ్ చేస్తాను. ఒకవేళ అందులోంచి మీకు చాలా ఈజీగా షాపింగ్ చేసుకోవడానికి కూడా అయిపోతుంది. లింక్స్ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా నా శారీ డీటెయిల్స్తో పాటుగా అన్నీ కూడా నేను మీకు క్లియర్గా పెడతాను. సింపుల్ నెక్ సెట్ రాబోయే మన మీషో జ్యువెలరీలో నేను ఇది తప్పకుండా షేర్ చేస్తాను. క్లోజప్ లుక్లో వితౌట్ ఇయర్ రింగ్ వచ్చిందండి. 300 రూపీస్ రేంజ్ ఎంతో పడింది, 280 సంథింగ్. ఇదనమాట డీటెయిల్స్ మొత్తం అన్నీ చెప్పేసాను. ఇంకేదైనా డౌట్ ఉండి నేను ఈ ఫ్లోలో ఏదైనా చెప్పడం మర్చిపోతే కనుక కామెంట్లో అడిగేయండి. అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ బాయ్.